హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిస్ టెక్ డైరీస్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆపరేటర్స్ ఇన్ జావా ఆ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. దెర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ జావా. అర్థమెటిక్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్ అండ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్స్ అని 9 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. నౌ వీ హ్యావ్ టు డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ద సింపుల్ ఆపరేషన్స్ అనమాట. ఏమైనా సింపుల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో, ఇట్లా సింపుల్ ఆపరేషన్స్ ఏమైతే ఉంటాయో, సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమైతే ఉంటాయో పర్ఫామ్ చేయడానికి మనం యూజ్ చేసే ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. ఇక్కడ చూడండి, టేబులర్ ఫార్మాట్లో ఆపరేటర్స్, వాటి యొక్క మీనింగ్ అంటే డిస్క్రిప్షను, ఎగ్జాంపుల్ తీసుకున్నాము, రిజల్ట్. ఫస్ట్ ప్లస్ ఆపరేటర్. ప్లస్ అంటే మనం ఏమంటాము, ఎడిషన్ అని చెప్పేసి అంటాం. సో ఎడిషన్, ఎగ్జాంపుల్ A10 B5 తీసుకున్నాను. A + B చేస్తే ఏమొస్తుంది, మీన్స్ 10 + 5 చేస్తే 15, రిజల్ట్ 15. అలానే మైనస్ మీన్స్ సబ్ట్రాక్షన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో. ఇలా సింపుల్ ఆపరేషన్స్ ఏమైతే ఉంటాయో వాటిని పర్ఫామ్ చేయడానికి మనం యూజ్ చేసేది అర్థమెటిక్ ఆపరేటర్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాము, దీస్ ఆర్ యూజ్డ్ టు చెక్ ఫర్ ద రిలేషన్స్. దేనికి యూజ్ చేస్తామంటే రిలేషన్స్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ ఈక్వాలిటీ, గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్, ఇలాంటి రిలేషన్స్ని చెక్ చేయడం కోసం మనం యూజ్ చేసేది రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. దే రిటర్న్ బూలియన్ రిజల్ట్స్ ఆఫ్టర్ ద కంపారిజన్ అండ్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఇవి కంపేర్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ని మనకేం పంపిస్తాయి అంటే బూలియన్ ఆపరేటర్స్ అనేవి పంపిస్తాయి అన్నమాట. బూలియన్ అంటే ఈదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఆర్ 0 ఆర్ 1, ఈ 2 వాల్యూసే కదా ఉండేది బూలియన్లో. సో అవుట్పుట్ ఏమైతే ఉందో దాన్ని మనకి బూలియన్ రూపంలో ఇస్తుంది అనమాట. అండ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ లూపింగ్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ కండిషనల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. మెయిన్గా మనం యూజ్ చేసేది లూపింగ్ స్టేట్మెంట్స్కి అండ్ ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్కి ఎక్కువగా ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. జనరల్ ఫార్మాట్ అసలు ఎలా యూజ్ చేస్తాము అనేది, వేరియబుల్ ఏంటి అనేది రిలేషనల్ ఆపరేటర్ వాల్యూ. కింద ఎగ్జాంపుల్ ఇచ్చాము చూడండి, టేబులర్ ఫార్మాట్లో ఈక్వల్ టు అనేది ఈక్వల్ ఆపరేటర్ కదా. సో ఈక్వల్ టు, ఎగ్జాంపుల్ A = B, A10 B5 తీసుకున్నాము ఇందాక పైన ఎగ్జాంపుల్లో. సో 10 = 5 కాదు. సో రిజల్ట్ మనకి ఏమొచ్చింది, ఫాల్స్. ట్రూ అనేది మనకి బూలియన్స్లోనే ఉంటాయి ఆ వాల్యూస్ అనేవి. సో మనం చెప్పుకున్నాం కదా డిస్క్రిప్టివ్ చెప్పుకునేటప్పుడే, ఇట్ రిజల్ట్స్ ద బూలియన్ వాల్యూస్ అనమాట. మనం కంపేర్ చేసుకున్న తర్వాత ఇచ్చే రిజల్ట్ బూలియన్ రూపంలో ఉంటాయి, బూలియన్ వాల్యూస్లో ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే రిజల్ట్ అనేది ఫాల్స్ అనేది బూలియన్ వాల్యూ. సో అలానే నాట్ ఈక్వల్ టు, A ఈజ్ నాట్ ఈక్వల్ టు B, 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 కాబట్టి ట్రూ. సో ఆన్సర్ మనకి ట్రూ. సో ఈ విధంగా ఈ టేబులర్ ఫార్మాట్లో మనకి రిలేషనల్ ఆపరేటర్స్లో ఉండేవి ఈక్వల్ టు ఆపరేటర్, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవి ఎక్కడైనా కనిపిస్తే వాటన్నిటిని మనం రిలేషనల్ ఆపరేటర్స్ అని చెప్పేసి అంటాము. థర్డ్ వన్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ద లాజికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. మనకి లాజికల్ ఆపరేటర్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, లాజికల్ అండ్ లాజికల్ ఆర్ అని. ఆ రెండింటిని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం మనం లాజికల్ ఆపరేటర్స్ని. సిమిలర్ టు ఎండ్ గేట్ అండ్ ఆర్ గేట్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లోనే ఎండ్ గేట్, ఆర్ గేట్, నార్ గేట్ అని ఇట్లా ఉంటాయి. దానికి సిమిలర్గానే ఉంటుంది ఈ లాజికల్ అండ్ లాజికల్ ఆర్ అని చెప్తున్నారు. దే హ్యావ్ ఏ షార్ట్ సర్క్యూటింగ్ ఎఫెక్ట్, మీనింగ్ ద సెకండ్ కండిషన్ ఈజ్ నాట్ ఎవాల్యుయేటెడ్ ఇఫ్ ద ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇప్పుడు నువ్వు 2 కండిషన్స్ ఇస్తావు, అందులో ఫస్ట్ కండిషన్ అనేది ఫెయిల్ అయ్యింది అని అంటే సెకండ్ కండిషన్ని ఇది కన్సిడర్ చెయ్యదు అని చెప్తున్నారు. కండిషనల్ ఆపరేటర్స్ ఇక్కడ చూడండి, లాజికల్ యాండ్ని మనం డబుల్ యాంపర్సాండ్తో రిప్రజెంట్ చేస్తాము.
ఇట్ మీన్స్ ఇట్ రిటర్న్స్ ట్రూ వెన్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. 2 కండిషన్స్ ఉన్నాయి, ఆ 2 కండిషన్స్ రైట్ అయితేనే మనకు వచ్చే రిజల్ట్ కూడా ట్రూ అనమాట. ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ దెన్ రిజల్ట్ విల్ బి ట్రూ. అది లాజికల్ అండ్ యొక్క ఎయిమ్. నెక్స్ట్ లాజికల్ ఆర్. లాజికల్ ఆర్ని 2 అంటే మీన్స్ డబుల్ పైప్ సింబల్స్లో యూస్ చేస్తాం, ఇండికేట్ చేస్తాం. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ అట్లీస్ట్ 1 కండిషన్ ఈజ్ ట్రూ. మీనింగ్ ఏంటి అని అంటే నువ్వు ఇచ్చిన 2 కండిషన్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా రిజల్ట్ అనేది ట్రూ అనే చూపిస్తుంది. నెక్స్ట్ లాజికల్ నాట్ అనమాట. లాజికల్ నాట్ అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ని రిప్రజెంట్ చేస్తాం. ఇట్ రిటర్న్స్ ట్రూ వెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్ అండ్ వైస్ వర్సా. మీన్స్ ఒక కండిషన్ ట్రూ, ఇంకో కండిషన్ ఫాల్స్. ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ, అట్లా అనమాట. వెన్ కండిషన్ ఫాల్స్ అయ్యింది అని అంటే ఇట్ రిటర్న్స్ ట్రూ, కండిషన్ ట్రూ అయితే ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో అట్లా వైస్ వర్సాగా జరుగుతూ ఉంటుంది. సో చూడండి, లాజికల్ ఆపరేటర్స్లో మెయిన్గా 3 ఆపరేటర్స్ ఉంటాయి. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. లాజికల్ అండ్ వచ్చేసి వెన్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ ద రిజల్ట్ విల్ బీ ట్రూ. లాజికల్ ఆర్లో ఏంటి, ఇఫ్ అట్లీస్ట్ 1 కండిషన్ ఈజ్ ట్రూ ద రిజల్ట్ విల్ బీ ట్రూ. థర్డ్ వన్ వచ్చేసి లాజికల్ నాట్ అనమాట. వెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్ అండ్ వైస్ వర్సా ఇట్ రిటర్న్స్ ట్రూ. ఎగ్జాంపుల్లో చూద్దాం. చూడండి, ఇక్కడ ఆపరేటర్స్ డబుల్ యాంపర్స్ అంటే లాజికల్ అండ్. ట్రూ అండ్ ఫాల్స్ అని 2 కండిషన్స్ ఇచ్చాను. ట్రూ, ఫాల్స్, 2 కండిషన్స్ 2 డిఫరెంట్గా ఉన్నాయి. సో ఏ కండిషన్ రాంగ్ అయినా కూడా రిజల్ట్ అనేది మనకి రాంగ్ అనే ఇస్తుంది. నెక్స్ట్ లాజికల్ నాట్. చూడండి, నాట్ ట్రూ అని చెప్పి ఇచ్చారు. ట్రూ అని అంటే ఫాల్స్ అని ఇస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ, ఇట్లా వైస్ వర్సాగా ఇస్తుంది. ఇది లాజికల్ ఆపరేటర్స్ యొక్క. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్ టు సింబల్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైన్ ఎ వాల్యూ టు ఎనీ వేరియబుల్. ఏదైనా వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయడానికి మనం అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాము. ఇట్ హ్యాస్ రైట్ టు లెఫ్ట్ అసోసియేటివిటీ. మీన్స్ ఈక్వల్ టు నుంచి ఉండే వాల్యూ ఈక్వల్ టు నుంచి రైట్, ఈక్వల్ టుకి లెఫ్ట్, ఇట్లా రైట్ నుంచి లెఫ్ట్ అసోసియేటివిటీ ఉంటుంది అని అంటే ఇప్పుడు నువ్వు ఏ ఈక్వల్ టు 10 అన్నావు, ఈక్వల్ టు తర్వాత ఉండేది మనకి రైట్ వాల్యూ అవుతుంది, ఈక్వల్ టుకి అటు సైడ్ ఉండేది లెఫ్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ అనేది లెఫ్ట్, 10 అనేది రైట్. ఇక్కడ మనకి ఈక్వల్ టు అనేది ఎలా పర్ఫామ్ అవుతుంది అంటే రైట్ నుంచి లెఫ్ట్. నువ్వు 10 అనే వాల్యూ ఏకి ఇస్తున్నావు, సో 10 అనేది ఇప్పుడు రైట్లో ఉంది, రైట్ టు లెఫ్ట్, దాన్ని రైట్ టు లెఫ్ట్ అసోసియేటివిటీ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ దట్ ఈజ్, ఇదిగో చూడండి ఇక్కడే ఇచ్చారు క్లారిటీగా. వాల్యూ గివెన్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఆపరేటర్ ఈజ్ అసైన్డ్ టు ద వేరియబుల్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. నువ్వు రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాల్యూని అసైన్డ్ ఆపరేటర్ యూజ్ చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్కి ఇస్తావు అని. నెక్స్ట్ అండ్ దేర్ ఫోర్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ బిట్ వైజ్ ఆపరేటర్స్లో 3 ఉంటాయి, మీన్స్ 4 ఉంటాయి. బిట్ వైజ్ అండ్, ఆర్, ఎగ్జార్, నాట్ అని చెప్పి. బిట్ వైజ్ అండ్ యొక్క పర్పస్ ఏంటో చూద్దాం. ఇట్ రిటర్న్స్ 1 ఇఫ్ బోత్ కరెస్పాండింగ్ బిట్స్ ఆర్ 1, అదర్వైజ్ 0. ఇప్పుడు మనం తీసుకున్న ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 3 అని. వాటికి బైనరీ ఫార్మాట్లో రాస్తాము. 5 అంటే 0101 అని, నెక్స్ట్ 3 అంటే బైనరీలో 0011 అని. వీటి యొక్క ఎడిషన్ అనమాట. మీన్స్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ అండ్ బి, ఎండ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 1 1 ఇట్లా చూసుకుంటే 1 1. ఇప్పుడు చూడండి, కరెస్పాండింగ్ బిట్స్ ఆర్ 1 అయితే రిజల్ట్ కూడా 1 వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ 1 1 ఉంది కాబట్టి మనకి రిజల్ట్లో 1 వచ్చింది. నెక్స్ట్ 0 1 ఉంది, మీన్స్ 2 బిట్లు డిఫరెంట్గా ఉంటే 0 వస్తుంది రిజల్ట్ అని చెప్పి చెప్పాం. 0 1 ఉంది కాబట్టి 0. నెక్స్ట్ 1 0 ఉంది, దాని యొక్క రిజల్ట్ 0. 0 0 ఉన్నా కూడా రిజల్ట్ అనేది 0 అవుతుంది. సో చూడండి, విచ్ ఈజ్ 1 ఇన్ డెసిమల్. ఇప్పుడు 00001 వచ్చింది, మీన్స్ మనకి దానికి ఆన్సర్ బైనరీలో 0001 అని అంటే డెసిమల్స్లో మనకి 1 అని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి బిట్ వైజ్ ఆర్. ఇట్ రిటర్న్స్ 1 ఇఫ్ అట్లీస్ట్ 1 ఆఫ్ ద కరెస్పాండింగ్ బిట్ ఈజ్ 1.
నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్లో కరెస్పాండింగ్ బిట్లో ఎక్కడ 1 ఉన్నా కూడా మనకి అవుట్పుట్ అనేది 1 వస్తుంది, లేదంటే 0 వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, 1 1 ఉంది, రెండిట్లో 1 ఉంది, సో అవుట్పుట్ అనేది 1. 0 1 ఉంది, అందులో కూడా 1 ఉంది, సో రిజల్ట్ 1. 1 0 రిజల్ట్ మీన్స్ బిట్స్లో 1 ఉంది కాబట్టి రిజల్ట్ కూడా 1. నెక్స్ట్ ఇక్కడ 2 zeros ఉన్నాయి, అసలు 1 లేదు కాబట్టి రిజల్ట్ 0. సో బిట్ వైజ్ ఆర్ యూజ్ చేసాము, మనకేమొచ్చింది 0 1 1 వచ్చింది. సో బైనరీలో 0 1 1 అంటే డెసిమల్లో 7 అని చెప్పి మీనింగ్. అలానే బిట్ వైజ్ ఎక్స్ఓ ఆర్, ఇట్ రిటర్న్స్ 1 ఇఫ్ ద కరెస్పాండింగ్ బిట్స్ ఆర్ డిఫరెంట్. కరెస్పాండింగ్ బిట్ 1 0 0 1 ఇట్లా డిఫరెంట్గా ఉంటే 1 అనేది అవుట్పుట్, లేదు అంటే 0. సో ఇక్కడ చూడండి 1 1 సేమే ఉంది, సేమే ఉంటే 0, డిఫరెంట్గా ఉంటేనే 1. సో అలానే 0 1 ఉంది, డిఫరెంట్గా ఉంది కాబట్టి రిజల్ట్ మనకి 1. నెక్స్ట్ 1 0 డిఫరెంట్గా ఉంది కాబట్టి రిజల్ట్ 1. నెక్స్ట్ 0 0 సేమ్ ఉంది కాబట్టి 0. 0 1 1 0 అని అంటే మనకి డెసిమల్లో వచ్చేసి 6 అనమాట వాల్యూ. నెక్స్ట్ అలానే బిట్ వైజ్ నాట్, ఇట్ ఇన్వర్ట్స్ ఆల్ ద బిట్స్ ఆఫ్ ఏ నెంబర్. ఇప్పుడు ఇక్కడ చూడండి 0 1 0 1 అని 5, దాన్ని ఇప్పుడు 0 ఉన్న ప్లేస్లో 1 వస్తుంది, 1 ఉన్న ప్లేస్లో 0 వస్తుంది. సో 0 ఉంటే 1 1 ఉంటే 0 0 ఉంటే 1 1 ఉంటే 0 ఇట్లా ఇన్వర్ట్ చేసేసుకుని ఉంటుందన్నమాట. ఇది బిట్ వైజ్ నాట్. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ ఆపరేటర్స్ అనమాట. షిఫ్ట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు మూవ్ ద బిట్స్ లెఫ్ట్ ఆర్ రైట్. షిఫ్ట్ ఆపరేటర్స్ యొక్క యూజ్ ఏంటి అని అంటే, ఇట్ మూవ్స్ ద బిట్ లెఫ్ట్ ఆర్ రైట్, లెఫ్ట్ సైడ్ అయినా కానీ రైట్ సైడ్ అయినా కానీ మన బిట్స్ అనేవి మూవ్ చేయడానికి యూజ్ చేసేది షిఫ్ట్ ఆపరేటర్స్ అనమాట. విచ్ ఎఫెక్టివ్లీ మల్టిప్లైస్ ఆర్ డివైడ్స్ ద నెంబర్ బై పవర్ ఆఫ్ 2. Based on that shifting operators, we can multiply the number by 2 or divide the number by 2. టైప్స్ ఆఫ్ షిఫ్ట్ ఆపరేటర్స్ చూడండి, లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అని మెయిన్ 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ రైట్ షిఫ్ట్లో వచ్చేసి సైన్డ్ అన్సైన్డ్ అని అదర్ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ లెఫ్ట్ షిఫ్ట్ చూడండి, ఇట్ షిఫ్ట్ ద బిట్ టు ద లెఫ్ట్ సైడ్స్కి బిట్ అనేది షిఫ్ట్ చేస్తూ ఉంటాము, అండ్ రిమైనింగ్ రైట్ సైడ్ ఉన్న వాటన్ని బిట్స్ 0తో ఫిల్ చేసుకుంటూ వెళ్తాము. ఓన్లీ లెఫ్ట్ షిఫ్ట్కి ఏంటి అని అంటే, ఇట్ మల్టిప్లై ద నెంబర్ బై 2. నెంబర్ బై 2ని ఇచ్చిన నెంబర్ని బై 2తో ప్రతి ఒక్క షిఫ్ట్ చేసావు అంటే ఒకసారి 2తో మల్టిప్లై చేస్తాం, లేదు 2 టైమ్స్ షిఫ్ట్ చేసావు అంటే ఆ నెంబర్ని ఇంకొక మీన్స్ 4తో మల్టిప్లై చేస్తాము. అట్లా 2 ఒక్కొక్క షిఫ్ట్కి 2 టైమ్స్ మల్టిప్లై చేస్తూ ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, 5 లెఫ్ట్ షిఫ్ట్ 1 మీన్స్ ఒకసారి నేను లెఫ్ట్ షిఫ్ట్ అనేది నేను పర్ఫామ్ చేశాను అంటే ఒకసారి 2తో మల్టిప్లై చేయాలి ఇచ్చిన నెంబర్ని. 5 అనే నెంబర్ ఇచ్చాను, ఒకసారి షిఫ్టింగ్ జరిగింది, సో 5 × 2 రిజల్ట్ మనకి 10 వస్తుంది. అలానే రైట్ షిఫ్ట్, సైన్డ్ రైట్ షిఫ్ట్ అయితే రైట్ సైడ్ బిట్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఫిల్లింగ్ 0s ఆర్ 1s బేస్డ్ ఆన్ ద సైన్ని బేస్ చేసుకొని 0 ఫిల్ చేయాలా 1 ఫిల్ చేయాలా అని చెప్పేసి ఫిల్ చేస్తాం అన్నమాట. రైట్ షిఫ్ట్కి ఏమో డివైడ్ చేస్తాం నెంబర్ని, ఒక షిఫ్ట్కి 2తో డివైడ్ చేస్తాం. 5 రైట్ షిఫ్ట్ 1 ఒకసారి జరిగింది షిఫ్టింగ్ అనేది, నెంబర్ని బై 2 చేస్తాను అంటే 5/2 మీన్స్ 2 రిజల్ట్. నెక్స్ట్ అలానే రైట్ షిఫ్ట్ అన్సైన్డ్ అయితే షిఫ్ట్ ద బిట్ రైట్ సైడే బిట్స్ని షిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఇట్ ఆల్వేస్ ఫిల్స్ విత్ 0s రిగార్డ్లెస్ ఆఫ్ సైన్తో సంబంధం లేకుండా మనం ఎప్పుడు కూడా 0స్ని ఫిల్ చేస్తూ వచ్చేస్తాము. ఇక్కడ కూడా ఒకసారి రైట్ షిఫ్ట్ అనేది జరిగింది, అన్సైన్డ్ రైట్ షిఫ్ట్ జరిగింది, రిజల్ట్ అనేది 2 డివైడ్ చేస్తాం కదా రైట్ షిఫ్ట్ అయితే. ఇది షిఫ్టింగ్ ఆపరేటర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెర్నరీ ఆపరేటర్స్. టెర్నరీ ఆపరేటర్స్ ఈజ్ ఎ షార్ట్ హ్యాండ్ ఫార్మ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. సేమ్ ఇఫ్ ఎల్స్ లాగానే ఉంటుంది. ఈ టెర్నరీ ఆపరేటర్ని మనం ఇఫ్ ఎల్స్కి షార్ట్ హ్యాండ్ ఫామ్ అని చెప్పేసి అంటాం. సింటాక్స్ చూడండి, కండిషను ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2. ఇఫ్ ద కండిషన్ ట్రూ అయితేనే ఎక్స్ప్రెషన్ 1 అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 5 10 అని ఏకి బీకి వాల్యూస్ ఇచ్చాను. 5 > 10 కాదు. సో కండిషన్ రాంగ్ అయితే మనకి ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 2 మీన్స్ మ్యాక్సిమం వాల్యూ విల్ బి 10.
10 అనేది ప్రింట్ అవుతుంది. అది ఎక్స్ప్రెషన్ 2 కదా. బి వాల్యూ 2, ఏ వాల్యూ 5. సో ఇది టెర్నరీ ఆపరేటర్. నెక్స్ట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఈ ఆబ్జెక్ట్ అనేది స్పెసిఫిక్ క్లాస్ యొక్క ఇన్స్టాన్సా కాదా అనేది చెక్ చేయడానికి మనం ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సింటాక్స్ చూడండి, ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ నేమ్. ఇక్కడ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు హెల్లో అని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ప్రింట్ చేశాను, ఇన్స్టాన్స్ ఆఫ్ స్ట్రింగ్ అన్నాను, ట్రూ మీన్స్ ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ద స్పెసిఫైడ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్. మనం ఇచ్చిన ఆబ్జెక్ట్ ఆ క్లాస్కి సంబంధించిన ఇన్స్టాన్స్ అయితే అవుట్పుట్ కూడా ట్రూ అని వస్తుంది, లేదు అని అంటే ఫాల్స్ అని వస్తుంది.